ఏమండోయ్, అందరికీ నమస్కారం అండి. నేను మీ తెలుగింటి అబ్బాయి, గోదావరి జిల్లా. ఈ మధ్యలో నా మాటలతో మీకు వీడియో వచ్చి చాలా రోజులు అయితే అవుతుంది. ఇంతకీ ఈరోజు విషయం ఏంటంటే, నన్ను చాలామంది అభిమానులు మీ ఊరు ఏ ఊరన్నా అని అడిగారు. మా ఊరి పేరు చెప్పే సమయం ఈ రోజుకి వచ్చింది. ఎందుకంటే మాది మారుమూల పల్లెటూరు గ్రామం. పేరుకి గోదావరి జిల్లా, కాకినాడ జిల్లా అని చెప్తాను, కానీ ఈ కాకినాడ జిల్లాలో పిఠాపురం మండలంలో మారుమూల గ్రామం అయినటువంటి పి దొంతమూరు గ్రామం మాది. ఈరోజు మా గ్రామం మారుమూల గ్రామం అయినా సరే చుట్టుపక్కల మా నియోజకవర్గానికే వన్నీ తెచ్చేలా, ఎందుకంటే మా ఊరు ఒక పిఠాపురం నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు వర్మ గారి ఊరు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం తరపు నుంచి పోటీ చేస్తున్నందుకు ఆయన సీటు ప్రకటించిన తర్వాత మొదటిసారి పిఠాపురం నియోజకవర్గానికి వచ్చి అదే రోజు పి దొంతమూరు గ్రామానికి మాజీ శాసనసభ్యులు శ్రీ వర్మ గారి ఇంటికి వచ్చి ఆయన ఆతిథ్యాన్ని స్వీకరించి మా గ్రామాన్ని అంతా ఎంతో పావనం చేశారు. ఇలాంటి పవన్ కళ్యాణ్ గారు ఒక రాజకీయం పరంగా పక్కన పెడితే ఒక గొప్ప నటుడు. ఎన్నో సినిమాలు తీసాడు, ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి ఆయన మా ఊరు రావడం అంటే నాకు చాలా సంతోషంగా అనిపించింది. దయచేసి ఏ అన్నయ్యలో కూడా ఎవరో ఈ వీడియోని ఒక రాజకీయంగా మాత్రం అర్థం చేసుకోకండి. నేను ఆయన ఒక నటుడిగా, గొప్ప నటుడు మా ఊరు వచ్చి ఈ యొక్క అదృష్టాన్ని మాకు కల్పించి మా ఊరి పేరుని చుట్టుపక్కల యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే మారుమోగిపోయేలా చేసినందుకు ఎంతో గర్వంగా ఫీల్ అవుతూ ఈ వీడియో పెట్టాను. కాబట్టి నేను ఎటువంటి రాజకీయాలు చేయడానికి, రాజకీయాలకు విరుద్ధంగా ఎవరో కూడా ఆలోచించొద్దండి. ఎందుకంటే ఆ విధంగా అయితే నేను ఈ వీడియో పెట్టలేదు. మా ఊరు ఎంతో పుణ్యం చేసుకుని ఉన్నది కాబట్టి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మా గ్రామానికి వచ్చారు. చాలా సంతోషపడుతున్నాను నేను. ఇదేండి మా ఊరు పి దొంతమూరు గ్రామం, పిఠాపురం మండలం, కాకినాడ జిల్లా. పూర్వం తూర్పుగోదావరి జిల్లా, ఇప్పుడు కాకినాడ జిల్లా. ఇది మా ఊరు. ఈరోజు ఇక్కడికి ఎంతమంది వచ్చారో వచ్చి ఒకసారి కామెంట్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. నేను మీ తెలుగింటి అబ్బాయి, గోదావరి జిల్లా. ఇదండి సంగతి. మాది ఏ ఊరు అని అడిగిన వాళ్ళందరికీ కూడా జవాబు అయితే ఈ వీడియో రూపంలో ఇచ్చాను. మాది పి దొంతమూరు గ్రామం, పిఠాపురం మండలం. ఈసారి ఎవరైనా కలుసుకుందాం అనుకున్న వాళ్ళు మొత్తం అందరూ కూడా వచ్చేయచ్చు. ఎప్పుడు కలితే అప్పుడు కలుసుకుందాం. మేము పిఠాపురాన్ని ఉంటుంటాం. ఇంకా ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఒక రోజే కాదు, ఇంకా పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి ఇంక రోజు మా దగ్గర ఉంటారండి. కాబట్టి మా నియోజకవర్గం, మా గ్రామం ఎంతో అదృష్టం చేసుకుంది. ఈ వీడియో ఎలా ఉందో మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ చేసి ఒక లైక్ ఇవ్వండి. మళ్ళీ చెప్తున్నానండి, ఈ వీడియో ఏ రాజకీయ పార్టీలను ఉద్దేశించి చేసింది అయితే కాదు. దయచేసి అందరూ అర్థం చేసుకుని సహకరించండి. ఉంటానండి.